హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా పాప దోశ ఏమనేదాన్ని, కానీ దోశ పిండి ఏమో కొంచెం ఉంది, ముగ్గురికి సరిపోదు కదా అనేసి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ని వేసాను. తర్వాత అయితే 1 కప్పు జొన్న పిండి, అలాగే 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు వచ్చేసి సద్దపిండి అండి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. ఏ పిండి అయినా వాడవచ్చు, మనం రాగి పిండి వేసుకోవచ్చు, అలాగే కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చు. వేసుకొని ఈ విధంగా దోశ బ్యాటర్ ఇలాగా చేసేసుకున్నానండి. నేనైతే జొన్న పిండి, అలాగే సద్దపిండి, బియ్యం పిండి వేసేసి ఇలా తగినంత దోశ బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టి ఒక 5 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలండి. మనం ఆ 5 మినిట్స్లో అయితే నేను పల్లి చట్నీ ప్రిపేర్ చేసేసాను. చేసిన తర్వాత చూడండి, దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి. అస్సలు మనకు పిండితో అసలు ఎవరు అనుకోరండి, ఇన్ని రకాల పిండితో వేసాం కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. హెల్దీ